ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నేను రీసెంట్ గా ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ఒక అతను చెప్పారు, ఆయన కూడా జ్యోతిష్కులే, అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఫలానా గ్రహాల కలయిక వల్ల ఫలానా జాతకంలో ఇలా ఇలా ఉంటుంది, అంతే తప్ప దీనికి ఈ పూజలు చేసుకుంటే, దీనికి ఈ హోమాలు చేసుకుంటే దానివల్ల ఫలితం వస్తుంది అని ఎక్కడ శాస్త్రంలో మాత్రం చెప్పబడి లేదు అని ఉంది. మరి అలా లేనప్పుడు మరి ఎందుకు ప్రతి ఒక్క జ్యోతిష్యం, ప్రతి ఒక్క జాతక పరిశీలన తర్వాత పలానా పూజలు చేసుకోండి, పలానా పరిహారాలు ఇవ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తారు? నిజంగా లేదంటారా, ఉందంటారా? ఇది ఎలా ఉందంటే, పచ్చకామెరలో వచ్చిన వ్యక్తికి లోకం మొత్తం పచ్చగా కనిపిస్తుంది అనేటువంటిది ఒక సామెత ఉంది. రెండు, ఇప్పుడు మీరు ఎవరో చెబుతుంటే విన్నాను అన్నారు. ఆయన వయస్సు 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. కానీ సనాతనంగా ఈ యొక్క జ్యోతిష్యం మీద ఉండేటువంటి విధానం అనేటువంటిది, ఖగోళ శాస్త్రం కానివ్వండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇవాళ ఆయన ఎవరో వచ్చి ఇది కాదు, ఇది లేదు అంటే దానికి ప్రమాణం అనేటువంటిది చెప్పడం ప్రధానం కాదు, ప్రమాణం చూపించాలి కదా. ప్రమాణం అనేటువంటిది, ఇప్పుడు ఈ గ్రహం అనేటువంటిది నీచంలో ఉంది, నీచంలో ఉన్న గ్రహానికి ఏం చేస్తే బాగుపడతారు? దానికి ఆరాధన చేయాలి, దానికి బలాన్ని చేకూర్చాలి. బలాన్ని చేకూరిస్తే అందులో నుంచి బయటకు వస్తుంది. అంతే. అక్కడ మరి పూజ చెయ్యమన్నా చెయ్యొద్దనా? పూజ చేయడం వల్ల ఫలితం ఇప్పుడు అదేనమ్మా, ఇప్పుడు పూజ చెయ్యమన్నా చెయ్యొద్దనా? శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఏ పని నడవట్లేదు. శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఏ పని చేయట్లేదు అంటే, మన శుక్రుడికి ఆరాధన చేసి ఆయనకి బలాన్ని చేకూరిస్తే మన పనులు పూర్తవుతాయి. అంటే మన పనుల ఆటంకానికి ఆయనే వస్తున్నాడు. మనం ఉన్నామమ్మా, మనం లేచి నడవలేకపోతున్నాం, నీరసం వచ్చింది, కాలు బయట పెట్టలేకపోతున్నాం, సిలైన్ బట్టలు ఎక్కిస్తున్నారు. సిలైన్ బట్టలు ఎక్కిస్తే 1, 2, 3 ఎక్కించిన తర్వాత మనం లేస్తున్నాంగా, లేచి బయటికి వెళ్తున్నాంగా. సో మరి మన శరీరానికి ఎంతైతే నీరసం వస్తే సిలైన్ బట్టలు ఎక్కిస్తున్నాం, అలానే బలహీనతగా ఉండేటువంటి గ్రహానికి బలాన్ని చేకూర్చవలసిన బాధ్యత ఎవరిది? మనదే. ఆ బాధ్యతగా మనం చేకూర్చినప్పుడు, ఆ శక్తి అనేటువంటి మనకు ఆపాదించినప్పుడు మన పనులు మనకు పూర్తవుతాయి కదా. ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయి మాట్లాడుతున్నారు అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది మీరు అడుగుతుంటే. ఎందువల్లనంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గ్రహస్థితి బాగాలేదు, ఈ ఇబ్బందిగా ఉంది అంటే ఎన్నో రకాల యజ్ఞయాగాది కర్తువులు చెప్పబడి ఉన్నాయి. ఋషిప్రోక్తం, మీరు నేను చెప్పింది కదా కదమ్మా, కొంతమంది ఋష్యాదులు, మునీశ్వరులు పెట్టినటువంటి విధానం, దాన్ని వాళ్ళ కాదు అని చెప్పారు అంటే ఒక మంచిది. ఆయనకి బహుశా దీని మీద నాలెడ్జి లేదు, ఆయనకి ఇంకోటి ఏదో ఉండొచ్చు కాక. ఆయనకి ఏదో తెలిసింది ఒకటి ఉంటే అది మాత్రమే గొప్ప, మిగిలింది గొప్ప కాదు, మిగిలింది సరైనది కాదు అని ఎలా చెబుతున్నారు? సూర్య చంద్రాది గ్రహణాలు సంవత్సరంలో ఎప్పుడెప్పుడు వస్తాయి అనేటువంటిది పంచాంగంలో రాస్తున్నారుగా, యాస్టిస్ అదే టైంకి వస్తున్నాయిగా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న గురువు గారు, అయితే ఈ పూజలు, హోమాలు ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడింది, ఖచ్చితంగా దానికి బలం చేకూరుతుంది అంటున్నారు. మరి అలా బలం చేకూరేటప్పుడు కొంతమందికి మాత్రమే ఎందుకు ఫలితం వస్తుంది, అందరికీ ఎందుకు ఫలితం రావట్లా? సో ఈ పూజలు, హోమాలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవ్వట్లేదు కదా, దానికి కారణం ఏంటంటారు? 100కి 98 మంది సక్సెస్ కారండి. ఎందుకు కారు అని అంటే, మీరు ఒక మొక్కు మొక్కుకుంటారు. ఏమని మొక్కుకుంటారు? నాకు ఫలానాది అయితే ఇది అయ్యింది అనుకో, నేను ఈ మొక్కు తీర్చుకుంటాను అని మొక్కుకుంటాం. మీరు పుట్టిన తర్వాత, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత, నాకు ఉద్యోగం వస్తుంది నాకు కన్ఫామ్ అయితే నేను చదువుకుంటా అంటే బాగుంటుందా? మీరు దేనికి చదువుకుంటున్నారు? ఉద్యోగం కోసం. మొక్కుకోవడం కూడా మాకు పెద్దలు నేర్పించిందే కదా. అదే చెప్తున్నానండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి పెద్దలు నేర్పించిందే. ముందు వెనక చూసుకోవాలి కదా. ఏమన్నా మొక్కుకోమన్నారు పెద్దలు? ముందే మొక్కు తీర్చుకోమన్నారు. మొక్కు తీర్చుకోమన్నారు, ముందు మొక్కు తీర్చుకో తండ్రి. మాకు మొక్కుకోవడమే నేర్పించారు, మాకు అదే అర్థమైంది. అలవాటులో అది వచ్చిందండి. ఇప్పుడు నిన్న రాఖీ పండుగ గురించి ఒక విషయం చెప్పా, దానికి ఇష్టం వచ్చేట్టు మా కామెంట్స్ వేశారు. అనుకున్నా వీళ్ళ జ్ఞానం ఇంతేని అనుకున్నా. ఎప్పటి నుంచో మేము ఆచారం ఇలానే చేస్తున్నాం, మీరు వాళ్ళు ఎలా చెప్తున్నారండి అన్నారు. మీరు చేసేది అది, చేస్తున్నటువంటిది మీకు తెలియట్లా. మేము ఆచరిస్తున్నాం కాబట్టి వాళ్ళు నేను చెప్పింది మీకు నచ్చట్లా. కానీ జ్ఞానం, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి నేను చెప్పింది అర్థమవుతుంది. అలానే ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలి? భగవంతుడా, నాకు మళ్ళీ నీ దర్శన భాగ్యం కావాలి అంటే ఇప్పుడు మనం క్షేమంగా ఉంటేనే రాగలుగుతాం 10 సార్లు. కానీ నాకు ఈ ఫలితం కలిగితే, నాకు ఈ ఉద్యోగం వస్తే నీకు ఇది తీరుస్తా, అది ఎంతవరకు కరెక్ట్ అయిన మాట అండి? ఇప్పుడు ఏది అదే ఒక రకంగా చెప్పాలంటే స్వామివారిని కూడా మనం మభ్య పెడుతున్నాం.
మనకు ఉద్యోగం వస్తుంది అని నమ్మకం ఉంటే మనం చదువుకోవట్లేదుగా. అవును. తల్లి పాలిచ్చిందిగా చిన్నప్పుడు, వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత నన్ను పోషిస్తాడని ఇస్తుందా? కాదు కదా. తల్లి ధర్మం. అంటే మన ధర్మాన్ని మనం పాటించకుండా మనకి ఏవో కావాలి కావాలని పూజ చేసే ఎవ్వరికీ ఏది దక్కదు. మనకున్నటువంటి సమస్య పోవాలి. ఇక్కడ చిన్న లాజిక్ గమనించండి అందరూ. శుక్రుడు బాలేదు, లేదంటే అంగారకుడు బాలేదు, శని బాలేదు, దానికి జపం చేయించండి, శాంతి చేయించండి అనగానే అక్కడ ఏమొస్తుంది? అక్కడ శుక్రగ్రహ శాంతియర్థం, శనైశ్వరగ్రహ శాంతియర్థం అనేటువంటిది మనం చెప్పుకోవాలి. కానీ అక్కడ మనం ఏం చెప్తున్నాం? మన సంకల్పం చెప్పేసుకొని అన్ని రకాల మనకు కావాల్సినవి, నూతన గృహారంభ, గృహప్రవేశ, ఇటువంటివి ఏవైతే కావాలో గృహ భూభాండ ఆత్మ ద్రవ్యాలన్నీ కూడా మాకు కావాలి అనేటువంటి సంకల్పంతో మనం అక్కడ, కాకపోతే ఏదో ఒక్క సంకల్పం మాత్రం పెట్టుకుని చెయ్యాలి. అక్కడ మనం దేనికోసం చెయ్యాలి? ఈ గ్రహ దోషం పోవాలని చెయ్యాలి. అంతే. గ్రహ దోషం, ఈ గ్రహ దోషం అనేటువంటిది నీకు అర్థంగా ఉంది కనుక నీకు పని కావట్లా. నీకు ఆ పని కావాలంటే గ్రహ దోషం నుంచి నువ్వు బయటపడాలి. ఆ గ్రహ దోషం నుంచి బయటపడటం కాకుండా నాకు అవాంతరాలన్నీ కూడా తీరిపోయి నేను సుఖంగా ఉండాలి, నా పని కావాలని నువ్వు చేస్తున్నావు. నీ పని కాకపోవడానికి కారణమే అడ్డంకులు. ఆ విషయాన్ని మనం గమనించట్లే. కాబట్టి 100కి 98 మందికి ఎందుకు ఫలితం రావు? నాకు ఇస్తే నీకు ఇస్తా. జన్మనైతే ఇచ్చాడు కదా, ఆ జన్మ ఇంతగా పుట్టిన వ్యక్తి పెరుగుతూ 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 వస్తున్నాడుగా. ఆ ప్రతి ఒక్కటి భగవంతుడు నీకు ఇంటైన్లో ఇస్తూ 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 వస్తున్నాడు. నువ్వేం చేయాలి? నువ్వు ఇస్తూ భగవంతుడికి నువ్వు అడుగు. నాకు ఇస్తే నేను ఇంకనేదో నీకు నేను చేస్తాను అనేటువంటిది అది బేరాలి కదండి భగవంతుడితో కూడా. అప్పుడు భగవంతుడు ఏమంటాడు? దేశో విశాల, కోట్ల మంది ఉన్నారు, భగవంతుడా నేను నన్ను క్షేమంగా ఉండి చూడు తండ్రి, నన్ను నా క్షేమాన్ని కోరు తండ్రి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి చేసుకుంటున్నారు, వాళ్ళు అడగకుండా నేను అన్ని. మరి అయితే గురువుగారు పెద్దల నుంచి నేర్చుకున్నది, అంటే మా పెద్దలు ఆ ముందు నుంచి నేర్చుకున్నది, తరతరాల నుంచి వస్తున్నవి కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఇలాంటివి ఉన్నాయి. అయితే అంటే ఇక్కడ ఎలా అంటుందని మరోలా అనుకోవద్దు. సో ఎవరికి తెలుసు, కొంతమందికి తెలియదు, కొంతమందికి. అయితే చేసే ముందు పలానా పూజనో పలానా హోమం చేసే ముందు మీరు ఇలా సంకల్పం చేసుకోండి, మీరు ఇది ఏం మొక్కులు మొక్కుకోకూడదు అని ఒక్కసారి అయ్యగారులు కూడా చెప్తే ఎంత బాగుంటుంది కదా. ఒక 3 సంవత్సరాలుగా ఇదే విషయం మీద ఎన్నో విషయాలు మన సంప్రదాయం చెప్పాం. గోత్రనామాలు చెప్పుకోకండి అని. ఒక్కళ్ళు వింటున్నారా? గోత్రనామాలు చెప్పవద్దండి అని ఒకసారి చెప్పాం. ఏ పూజ చేసినా ఫలితాన్ని కోరవద్దు, దోషం అనేటువంటిది పోవాలని ఒక ఉద్దేశంతో చెయ్యండి అని అంటున్నాం. ఎంతమంది ఇప్పుడు మొన్న రీసెంట్గా పెద్దకల్లిపల్లి వెళ్ళాం, అక్కడ ఇదే విషయం మహాకుంభాభిషేకం వీళ్ళు చేయించినప్పుడు గోత్రనామాలు నేను ఒక్కళ్ళతో కూడా నేను ఎవరితో చెప్పరా. మొదటి 3 రోజుల పాటు, 4వ రోజు శాంతి కళ్యాణం, 2వ రోజు నేను అగ్నిహోత్రంలోకి దిగిన తర్వాత ఆ గోత్రనామం అనేటువంటిది మనం చెప్పి చేసుకుంటే ఎన్ని ప్రమాదాలు వస్తాయి, ఎన్ని కొనుక్కుంటాం, అన్ని విషయాలు చెప్పిన తర్వాత మర్నాడు మధ్యాహ్నం శాంతి కళ్యాణానికి అందరూ గోత్రనామాలు ఇచ్చారు. మరి ఇక్కడ వినేవాళ్ళు ఎవరున్నారని ఇంతమంది విననప్పుడు కర్మ ప్రారంభం అనుభవించక తప్పదమ్మా. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు. నాకు న్యూమరాలజీ గురించి అలవాటు తెలుసు బాగా, జ్యోతిష్యం గురించి తెలియకపోవచ్చు, కాబట్టి నేను న్యూమరాలజీనే గొప్ప అంట, జ్యోతిష్ శాస్త్రం వేస్ట్ అంట. న్యూమరాలజీ ప్రకారం గ్రహణం నువ్వు చెప్పగలవా? కానీ జ్యోతిష్య ప్రకారము మనిషికి ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఉంటుందమ్మా. 32 చక్రాలు వేయడం మొదలు పెడితే వాడికి వివాహం ఎప్పుడవుతుంది, అవన్నీ అందులో ఉంటాయి. ఇవన్నీ విషయం పక్కన పెడతాం. మీరు నన్ను అడిగిన ప్రశ్నకి నేను ఒకటి అడుగుతా. వివాహం చేస్తారు కదా, వివాహం చేసినప్పుడు 2 జాతకాలు చూస్తారు కదా, ఒకవేళ ఏదైనా కారణం చేత కనుక అందులో కనిపిస్తే వీళ్ళకి సంతానం ఉంటుందా లేదా అనేటువంటి విషయం కనిపించినప్పుడు ఈ వివాహం చేసుకుంటే వీళ్ళకి సంతానం కలగదు అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా? చెప్పండి, పర్లా చేసుకో. అదేంటి మరి? జాతకాన్ని ఖచ్చితంగా మనం నమ్ముతాం కదా. అంటే ఇక్కడ అమ్మాయికి, అంటే అమ్మాయికో అబ్బాయికో వివాహం సంతానం కలగదు అంటే పెళ్లి చేసుకోవట్లా, కానీ నీకు మాత్రం భగవంతుడికి నేను ఏదో చేస్తానుగా నీకు అన్నీ కలిసి రావాలి. ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే నీ మీద నీకే ఒక స్థిరమైన నిర్ణయం లేదు. నాకు అన్నీ వస్తాయి అంటే ఒక రకంగా ఉంటున్నాం, నాకు ఏమి రాదు అంటే వెంటనే దాన్ని సిస్టమ్ మార్చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మారాల్సింది ఎవరండి? మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన పద్ధతులు మారాలి, మన గమనం మారాలి, మన చూపు మారాలి, మన విధానం మారాలి. అవి మనం మార్చుకోగలమా? మార్చుకోలేం. కనుక ఏదైతే అది అవుతుంది అనేటువంటి స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడుతున్నామన్నా, నేను రోజుకు 3 సార్లు పూజ చేస్తున్నానండి, 6 సార్లు దేవుడికి దానం పెడుతున్నాండి, 3 సార్లు నివేదన పెడుతున్నాండి, కర్మ ప్రార్థన ఇంకా అనుభవిస్తూనే ఉన్నానండి. 5 నిమిషాలు చెయ్యి, భక్తి అక్కడ పెట్టు, భగవంతుడి ధ్యాస పెట్టు. నాకు ఇది కావాలని కోరద్దు. నువ్వు కడుపుని జన్మించినప్పుడు
నీ తల్లి నీ ఆకలిని చూసి పాలిస్తుందిగా, కానీ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏదన్నా నువ్వు నాకు చేస్తావని నీకు పాలిచ్చి పెంచుతుందా? ఆమె అన్నీ చంపుకొని, ఆమె తినాలి ఇష్టమైన పదార్థాలను చంపుకొని పాలు ఏవి పడతాయి ఇస్తే పిల్లవాడికి ఇబ్బంది పడుతుందని చేస్తున్నప్పుడు నీ దగ్గర ఏదో ఆశించి పెద్ద అయిన తర్వాత నువ్వు పోషిస్తావని కాదు, దాన్ని గుడ్డల మీద తంతావని తెలుసు. ఇప్పుడు ఎక్కడైతే పాలు తాగుతున్నావో అదే గుండెల మీద రేపొద్దు నువ్వు తంతావని తెలుసు. అయినా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా తల్లిదండ్రి. ఆ రకంగా నువ్వు భగవంతుడు ఆరాధన చెయ్యి. నీకేదో రావాలని కాదు, నేనేదో చెయ్యాలని చెయ్యి. అప్పుడు నీకు భగవంతుడు ప్రతి ఒక్కటి కూడా నీ యందు ఉండి చేస్తాడండి. అంతే తప్పితే ఈ పూజలకి పురస్కారాలకి ఇవి ఫలితాలు రావు అని అంటే వేల సంవత్సరాల పూర్వం ఇదంతా ఎంతో జాగ్రత్తగా రాసినటువంటి మునులు ఋషులు వీళ్ళందరూ కూడా పనికిమాలిన వల్ల, చేతకాని వల్ల మన ఒక జీవితాల గురించి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంటుందో ముందర స్థితిగా రాశారు. దేన్ని మనం ఫాలో అవుతున్నామండి, దేన్ని అవట్లా. అక్కడే మనకి ఇబ్బందులు మొదలవుతుంది. మనం చేసేటువంటి తప్పు మనకు కనిపించదండి, కానీ ఎదుటి మనిషి మాత్రం ఎదుటి మనిషి దగ్గర మాత్రం మనం తప్పు వెంటనే భూతద్దం 10 పెట్టి చూస్తాం. కాకపోతే ప్రతి జాతకంలో దోషాలు ఉంటే పరిహారాల వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటారు. తాళానికి తాళం చెవి ఉంటుందండి, అంతే. తాళం చెవి లేకుండా ఉండి తీరవలసిందే, ఎలాంటి సందేహం లేదు. అయితే ఇందులో కొంతమంది విధి విధానం ఎలా ఉంటుందంటే భయపెడతారండి, అది కూడా నేను ఒప్పుకుంటా. సో ఈ టాపిక్ ఇంకొక వీడియోలో డీటెయిల్ గా మాట్లాడదాం, ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యమైన టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి మనకున్నటువంటి జాతకపర దోషాలకి ఖచ్చితంగా పరిహారాల వల్ల ఫలితం ఉంటుందా అంటే మరి గురువుగారు చెప్పిన సమాధానం అందరం విన్నాం కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.